పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. ఇదేనా వార్తల్లో నిన్నటి నుంచి తెగ రాస్తా మోగించేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం కౌంటర్ ఇచ్చినాడు? పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నాడు? ఒక వర్గం మీడియా, మరి ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ మీడియా అంతా కూడా ఎందుకు అంతలా చంకలు గుద్దేసుకుంటా ఉంది? ఫక్తు కాంగ్రెస్ తెలంగాణ లీడర్లు కార్యకర్తలు కూడా స్పందించిన లేదు, కానీ వైసీపీ వాళ్ళు ఎందుకు తెగ జబ్బలు చేర్చుకుంటున్నారు. బేసిక్గా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో చిచ్చాట్లనంట పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగారట జర్నలిస్టులు. ఆయన ఏమని, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి సభలు పెట్టుకోవడం తప్ప, ఇక్కడ పోటీ చేయడం తప్ప అంటే ఆయన అప్పుడు చెప్పాడంట, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండడం కారణంగా నేను పవన్ కళ్యాణ్ గారి సభకి పర్మిషన్ ఇవ్వలేదు. నేను కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారి సభకి పర్మిషన్ రాలేదు. ఆయన తెలంగాణ వచ్చి పోటీ చేయొచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ నడపొచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక మాట అన్నారు, అసలుకి కాంగ్రెస్ పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారిని బొక్కలో చేసిందని, కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ అని, సో కాంగ్రెస్ అంటే మాకు పేకల దాకా కోపం అని చెప్పుకునేటటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజున అదే కాంగ్రెస్కి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే దాన్ని ఆకాశం అంత ఎత్తుకెత్తుకుపోయినారు. ఏమనంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఒక మాట అన్నాడు, ఏమంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకుంటారంటే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ సభలకు పర్మిషన్ ఏమైనా ఇస్తున్నాడా అని చెప్పేసి క్వశ్చన్ చేశాడంట. నాకు ఒక దెబ్బకి ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇది రేవంత్ రెడ్డి గారి మాట అయితే కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాల, రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో నా సభని ఆపేశారని చెప్పేసి నేను అనుకోవట్లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నాడు, ప్రియాంక గాంధీ ఉన్నాడు, సోనియా గాంధీ ఉంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అంటే నేషనల్ లీడర్స్ ఉన్నారు అంతే తప్ప లోకల్ లీడర్స్ లేరు, అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నట్లుగా చెప్పాడు తప్ప రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకురాల. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ఆయన అడిగేపాటికి ఆయన ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినాడు. లాస్ట్ టైం ఇదే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడనని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అన్నాడు కదా, ఇంకా దీని గురించి మాట్లాడడానికి ఏముంది, అంతా అయిపోయిందని చెప్పేసి చెప్పినాడు. మళ్ళీ కొంతమంది కావాలని చెప్పేసి నిన్న రేపితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సభలకి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ పర్మిషన్లు ఇస్తున్నాడా, దానికి ముందు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అన్నట్లుగా ఆయన రియాక్ట్ అయ్యాడట. ఇక్కడ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి సభలకి పర్మిషన్స్ వస్తాయి అంటే బరాబర్ వస్తాయి. ఆయన లాస్ట్ టైం ఏదో రైతులకి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల కోసం రోడ్డు ఎక్కినాడు, వెళ్ళాడు, జనం వచ్చినారు కదా, పెట్టుకున్నాడు కదా. ఆ తర్వాత మిర్చి యాడ్కి వెళ్ళాడు, గుంటూరు ఉరుకున్నారు కదా, ఏమనలేదు కదా. ఒకసారి ఆయన వెళ్తా ఉంటే ఆ వెహికల్ కింద ఒక ఆయన అభిమాని కూడా పడిపోయినాడు, ఎలాని ఇచ్చినారు కదా. ఆయన ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకుంటారంటే ఎవరు ఆపట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడా, పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు, ఎవరు ఆపుతున్నారు? అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర సమాచారం లేదు. కేవలం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారంటే, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు కాంగ్రెస్కి సంబంధించి, రాహుల్ గాంధీ యొక్క రాజకీయాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, ప్రియాంక గాంధీ యొక్క రాజకీయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి కాబట్టి ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇంకొక మాట నేను అడుగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సీఎమా? ఒక డిప్యూటీ సీఎం కదా. సో ఏదైనా పర్మిషన్ ఇవ్వాలన్నా ఇవ్వద్దన్నా, లేదంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలన్నా ఇవ్వద్దన్నా, లేదంటే సెక్యూరిటీ కల్పించాలన్నా కల్పించొద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ఎవరు చేయాలి? అయితే చంద్రబాబు నాయుడు గారు చేయాలి, లేదంటే హోమ్ మినిస్టర్గా చేయాలి. వీళ్ళే. పవన్ కళ్యాణ్ చేతులు ఏమున్నాయి? 5 శాఖలు. ఏం శాఖలు ఉన్నాయి? అవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖలు, అవి ఇవి చిన్న చెత్తక అటవీ శాఖలు, ఇవి మాత్రమే. అంతే తప్ప ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేసే శాఖ ఆయన దగ్గర లేదు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నిటికీ కూడా పవర్స్ కలిగి ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఏం కలిగి ఉంటాడు. అది రేవంత్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పేసి ఇంకొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి పార్టీకి సైతం కూడా అదే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా మాట్లాడుతూ ఉంది. ఇదే వైసీపీ పార్టీ కేడర్ అంతా కూడా మా గురించి రేవంత్ రెడ్డి గారు గొప్పగా మాట్లాడారని చెప్పేసి జబ్బలు జరుచుకుంటా వీడియోలు చేయడం అయితే జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఏదో క్వశ్చన్ చేసేస్తున్నాడు, లేదంటే డిప్యూటీ సీఎం, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంని క్వశ్చన్ చేయడం కారణంగా ఆయనకి ఏదో స్థాయి తగ్గిపోయింది అన్నట్లుగా ఏదో మాట్లాడుతున్నారు. అదేం లేదు, ఆయన క్యాజువల్గా మాట్లాడినాడు. ఆయన గట్టిగా నొక్కి ఒక్కాడించి పవన్ కళ్యాణ్ ఏదో తగ్గించేయాలా, ఇబ్బంది పెట్టాలా అన్నట్లు కూడా మాట్లాడాలి. కొంతమంది కావాలని చెప్పేసి రిఫ్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, గ్యాప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. సో విభేదాలు వస్తే కనుక మనం రాజకీయం దాని మీద చేసుకోవచ్చు అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు ఇదే మాటకు వచ్చారు మీరు, ఇదే పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నోవెటల్ హోటల్కి వెళ్తూ ఉంటే
ఎలా ఆయన్ని ట్రీట్ చేస్తున్నారు, ఒక పోలీస్ అధికారి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడు అక్కడి కూడా పక్కన పెడితే, ఆయన నోవెటల్ హోటల్కి వెళ్తే 3 రోజుల పాటు ఆయన బయటికి రాకుండా నిర్బంధించినప్పుడు ఏం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పోలీస్ అధికారి అయినా సరే ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాడా, ఈ విధంగా నడి రోడ్డు మీద నిలబెడుతున్నాడు, ఈ విధంగా ఆయన కారులో వెళ్తూ ఉంటే, కాన్వాయ్లో వెళ్తూ ఉంటే చేతులు కొడతా మీరు దిగాల్సిందే, మీరు చెయ్యొప్పడానికి వీల్లేదు, లేదంటే జనాన్ని చూడడానికి వీల్లేదు, మీరు అభివాదం చేయడానికి వీల్లేదని చెప్పేసి ఏ పోలీస్ అధికారి అని ఈరోజు చెప్తా ఉన్నాడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఇంటిలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి, అంటే నిర్బంధించేసి ఆయన్ని బయటికి రాకుండా ఏ ఒక్క నాయకుడైనా చేయిస్తున్నాడా, ఏ ఒక్క అధికారి చేత ఈ విధంగా చేయిస్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలా చేస్తా ఉన్నాడా చూపించాడు. నాకు ఎక్కడా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రాకి ఒక ఫ్రీ బర్డ్లో వస్తారు. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళగానే సెక్యూరిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తారు, అభిమానులు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఆయన వీలైనంత వరకు పబ్లిక్ మీటింగ్లు ఆయన పెట్టుకోడు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి, ఒక భారీ బహిరంగ సభ పెట్టి, ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి, నేను ఇక్కడ సభ పెడతా ఉన్నాను, సో జనం రావాలి, దీనికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వకపోతే, ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవ్వకపోతే, ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇవ్వకపోతే, సీఎం ఇవ్వకపోతే అప్పుడు క్వశ్చన్ చేయాలా, ఏమయ్యా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చేసిందే తప్పు నువ్వు కూడా చేస్తావా అని. ఇప్పటి వరకు ఆయన పబ్లిక్గా ఒక భారీ స్థాయి మీటింగ్ ఎక్కడ కూడా పెట్టలేదు, ఒక 10,000 మందితో ఒక సభ కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. ఆయన ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఆయన ఇంట్లో ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటున్నాడు, వాళ్ళ నాయకులతో ఒక 50 మంది 100 మందితో నాయకులతో పెట్టుకుంటాడు. లేదంటే కనుక క్యాడర్ వచ్చేసి ఒక 200 నుంచి 300 మందితో ఒక చిన్న హాల్లో ఆయన ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అంతే తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద సభ పెట్టుకోవడానికి, ప్రభుత్వం దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవడం కానీ, లేదంటే ప్రభుత్వం ఆయనకి ఎగనెస్ట్గా ఉండి ఆయనకి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకుండా, మీకు గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ నోవెటల్ హోటల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు వైజాగ్లో. ఇదే చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీదకి వచ్చేసి ఆయన ఇలా చిన్న చిన్న సభలు పెట్టుకుంటా ఉంటే వాటిని నిర్బంధించి జీవో నెంబర్ 31 సెక్షన్ 31 ఏదో తీసుకొచ్చి, సెక్షన్ 30 తీసుకొచ్చి ఏదైతే సభలు నిర్వహించుకునేటువంటి ప్లేస్ ఉంటుందో అక్కడ గుమ్ముకూడదు ప్రజలు అని చెప్పేసి వాటన్నిటిని కూడా రద్దు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఒక మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సడన్గా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారని చెప్పేసి కొంతమంది అడుగుతారు. సో ఎందుకు టార్గెట్ చేస్తారంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో ఒక కీ ప్లేయర్ అనమాట. మీరు మొన్న ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కావచ్చు, నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావన తీసుకురాలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు. పవన్ కళ్యాణ్ టార్గెట్ అంతా కూడా కేంద్ర నాయకత్వంతోనే, అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ఈ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నాడు. దీంతో ఎంతో కొంత మరి రియాక్ట్ అవ్వాలి, డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. సో దానిలో భాగంగా ఇలా రియాక్ట్ అవ్వడమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. మీరు చెప్తా ఆశ్చర్యపోతారు. ఎవరో నటరాజన్ అంట, ఆమెను ఏదో రాజ్యసభకి అక్కడికి పంపించాలంట. చివరాఖరికి పక్కాగా వెళ్లాల్సినటువంటి ప్లేస్లో కొంతమంది కారణంగా, అంటే ఇదే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల కారణంగా ఆమెకు అది రాకుండా పోయిందంట. ఆమె మీద కొన్ని కేసులు ఉన్నాయంట, అవి చూపెట్టలేదంట అఫిడవిట్లో, దాంతో పోయిందంట. అంటే వీళ్ళ మధ్య వీళ్ళకి కుమ్ములాట్లకి 1,00,000 ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఈయన టార్గెట్ చేయడం, ఇది చేయడం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఓకే, మరి వాళ్ళ అధినాయకత్వం మీద కొన్ని కామెంట్లు చేసినప్పుడు తప్పనిసరిగా కౌంటర్ ఇచ్చుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, ఇబ్బంది అయితే లేదు. ఆయన క్వశ్చన్ చేయరు, మరి ఆయన సీఎం కదా తెలంగాణకు సంబంధించి. పవన్ కళ్యాణ్ ఇష్యూ అనేది తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది కదా. సో మరి ఆ మాత్రం రియాక్ట్ అవ్వకపోతే పార్టీకి నష్టమే కదా, రేవంత్ రెడ్డి గారికి నష్టమే కదా, అందుకు రియాక్ట్ అవుతారు. అంతకు మించి ఏమీ లేదు. అసలు లిటరల్గా చెప్పాలంటే అసలు రేపు కాంగ్రెస్లో మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి అయినా ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటారా, లేదంటే బీజేపీ నుంచి వెళ్తారా అన్నట్టు కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మోడీ గారు ఏదో మొన్న ఆఫర్ ఇచ్చారన్నట్టుగా కొన్ని వార్తలు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ వల్ల పెద్ద ఫరక్ అయితే పడదు.